వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండ్ అలాగే పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఎవ్రీ ఎపిసోడ్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్స్తో హెల్దీ టేస్టీగా చేస్తుంటాం కదా. మళ్ళీ ఇవాళ స్పెషల్ అకేషన్ కాబట్టి స్పెషల్ గెస్ట్ అండ్ అలాగే స్పెషల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా చిల్డ్రన్స్ డే అండ్ మన ఈటీవీ అభిరుచి యానివర్సరీ కాబట్టి హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ యానివర్సరీ అండ్ అలాగే పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో చక్కగా డెకరేట్ చేసుకున్నాం హ్యాపీగా. సో ప్రతి యానివర్సరీ డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటుంటాం ఈటీవీ అభిరుచి వాళ్ళందరం కలిసి. సో మన షోలో కూడా చేస్తున్నాము. సో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారనమాట. సో తనని చూస్తే ఆటోమేటిక్గా నువ్వు గుర్తుపడతావు ఎవరు అని. సో ప్రేక్షకులు కూడా అసలు ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు, బట్ స్టిల్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను తనని. మరి స్పెషల్ గెస్ట్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సీరియల్ ఆర్టిస్ట్ జయవాహిని గారు. హాయ్ లాస్యా. హాయ్ పల్లవి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఎస్, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ప్రేక్షకులందరికీ కూడా మంచి ఫుడ్ అందిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా షోకి వచ్చారు అండ్ స్పెషల్ అకేషన్లో కాబట్టి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలండి. అంతేకాదండో, ఈరోజు చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం. మరి బాలల దినోత్సవం సందర్భంగా ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను, ఓకేనా? ఇవాళ మా ఈటీవీ అభిరుచి యానివర్సరీ అండ్ అలాగే చిల్డ్రన్స్ డే కాబట్టి మా కోసం స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను అంటే, ఇంతకు ముందు మనందరికీ తెలుసు సెరిలాక్ తినిపించేవాళ్ళం కదా. అంతకంటే కూడా మంచి న్యూట్రిషన్, నెక్స్ట్ పిల్లలు చక్కగా ఎదగడానికి రాగి యాపిల్ పోరిజ్. సో రాగి యాపిల్ పోరిజ్ మంచి కాంబినేషన్. సో మా న్యూట్రిషనిస్ట్ని అడుగుదాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పటికేంటి అంటే ఈ జనరేషన్లో ఫుడ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అందరూ పిల్లలతో సహా అందరూ కూడా పిజ్జా అని చెప్పేసి బర్గర్ అని చెప్పేసి తింటున్నారు. బట్ మన ఓల్డ్ ఫుడ్డే మనకు చాలా హెల్తీ యాక్చువల్లీ. అండ్ రాగి ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది. అండ్ దట్ టు ఫ్రూట్ కాంబినేషన్లో అంటే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. రాస్యా, ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చాను. సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. సో ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాకు ఒక మిక్సీ జార్ ఇవ్వండి. సో మిక్సీ జార్ తీసుకున్నారు. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు అందులో? ఇప్పుడు ఇందులో ఇది నానబెట్టిన బ్రౌన్ రైస్. ఎస్, ఓకేనా? ఎంతసేపు నానబెట్టారు మీరు? ఇది ఒక 3 to 4 hours కూడా నానబెట్టచ్చు. బ్రౌన్ రైస్ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువసేపు నానబెట్టచ్చు. ఇక పెసరపప్పు మనందరికీ తెలుసు, చాలా ఇన్స్టెంట్ అనమాట. చాలా తొందరగా. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడా ఇది నానిపోతుంది. తర్వాత ఇదిగో రాగులు. రాగులు కూడా అంతే, ఒక 1 or 2 hours సరిపోతుంది. ఇవి 3 కూడా ఫస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో పేస్ట్ చేసేనా మరి? మెదిగింది కదా? అవును. వావ్. సో అలా సరిపోతుందా మరి? సరిపోతుంది. ఓకే. సో మరి మళ్ళీ మనం బాయిల్ చేస్తాం దీన్ని. అవును, అందుకని ఇది సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఘీ తీసుకున్నాం కదా, ఫస్ట్ దీన్ని పెనంలో వేస్తాను. ఓకే, సో నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా 2 spoons చాలు దానికి మనం తీసుకునేది. సో కొంచెం ఇది నెయ్యి కరగాలి కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. లైట్. సో వాహిని గారు, సో ఎలా స్టార్ట్ చేశారు మీ ప్రయాణం చెప్పండి మాకు. ఏంటి? సీరియల్స్ యాక్చువల్గా నేను ఫస్ట్ మూవీస్ చేశానండి. ఓకే. యాక్చువల్గా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ మూవీసే చేస్తా. తర్వాత సీరియల్స్ అనుకోకుండా వచ్చి దానిలో బాగా క్లిక్ అవ్వడం అది జరిగింది. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నా. నాకు బాగా గుర్తున్న సీరియల్ ఏంటి, నిన్నే పెళ్ళాడు. అవునండి. సో మీరు అలా టీవీ ముందు కనబడగానే మాకు ఏంటంటే నవ్వులే నవ్వులు. అసలు ఇంక అక్కడ నుంచి సీరియల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది కదా. ఇంక అక్కడ నుంచి వెన్ను తిరిగి చూసుకోలేదు.
కదా, బాగా అప్రిసియేషన్ వచ్చింది అనుకుంటాను. చాలా చాలా చాలా. సో ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కరెంట్? ఇప్పుడు రీసెంట్గా అయితే కళ్యాణ్ రామ్ గారి మూవీ ఒకటి చేస్తున్నాను. తర్వాత పోలీస్ వారి హెచ్చరిక అని ఒక మూవీ చేస్తున్నాను. ఇది కాక నెక్స్ట్ ఇంకొక మూవీ కూడా అడిగారు, అది కూడా ప్రాసెస్లో ఉంది. మూవీస్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వరకు కూడా నువ్వు నేను ప్రేమ సీరియల్ లాస్ట్ చేశాను. కొంచెం దానికి దీనికి క్లాష్ అవుతుందని చెప్పి మూవీస్లో కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి కొంచెం స్టాప్ చేశాను. సో నేనైతే కరిగిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇదిగో బాదం ఓకే పీసెస్ కింద చేసుకున్నాం కదా, దీన్ని అలాగే క్యాష్యూ జీడిపప్పు. కొంచెం అవి హార్డ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వేసాము, లాస్ట్లో ఒక పుచ్చగింజలు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. మనం పుచ్చకాయ తిన్నప్పుడు ఆ గింజలు తీసి పడేస్తూ. అవును కరెక్ట్. కానీ ఇప్పుడు దాన్ని అందరూ కూడా తింటున్నారు అనమాట. వెరీ హెల్దీగా తినాలి. అసలు హెల్దీ ఫుడ్ అది యాక్చువల్గా. మనం ఒకప్పుడు తీసి పారేసినవన్నీ కూడా ఇప్పుడు తిరిగి హెల్దీ ఫుడ్ కింద వస్తున్నాయి. అలాగే గుమ్మడి గింజలు. ఓకే ఇవి వేగిపోయినట్టు యాక్చువల్లీ. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి, ఇందులోనే వేసేసుకుంటే. లేదు లేదు, తీసి పక్కన పెట్టుకోవాలి. సో డ్రై అన్ని రోస్ట్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే బ్రౌన్ రైస్, రాగి ప్లస్ ఏంటి పెసరపప్పు, ఈ మూడు కలిపి మిక్స్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఈ మూడు వేస్తా. ఓకేనా? కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము కొద్దిగా లైట్గా. అంటే కొంచెం వాటర్ వేసి మనం దాన్ని చేయాలి. అవునా? బౌల్ చేయాలి. కొంచెం లైట్గా వేసుకుంటే టేస్టీ అండి, అంతే టేస్ట్ కోసం. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసేద్దాం. లైట్గా వాటర్ వేసి కొంచెం బాయిల్ కావాలి అది. సో వాహిని గారు మీరు అన్నట్టు చిన్నపిల్లలకి కాబట్టి చక్కగా ఉడకాలి, బాగా పేస్ట్ లాగా అవ్వాలి. డెఫినెట్లీ. ఓకే అండి, ఒకసారి చూద్దామా మరి ఎలా ఉంది ఏంటి అని. ఓకే సో మీరు అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసిందా మరి? చూడండి కదా. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? బెల్లం పొడి. వావ్, సో ఫేవరెట్ అందరికి స్వీట్. సో బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు నేను కరిగిపోయేలా ఒక డైలాగ్ చెప్పండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ చేశాను కదా, కరెక్ట్. అందులో ఏంటంటే యాక్చువల్గా గయ్యాలి కాదు, యాక్చువల్గా ఒక చిన్న అమాయకత్వం ఉంటుంది, కానీ పెత్తనం అంతా తనకు కావాలి. కొంతమంది ఉంటారు అమాయకులు, వాళ్ళకి ఏదో పెత్తనం ఇస్తే ఏదో జరిగిపోద్ది అనుకుంటారు, కానీ వాళ్ళ మాట బ్యాక్ వెళ్ళి ఎవరు వినరు, కానీ ముందు మాత్రం అందరూ ఓకే ఓకే అంటుంటారు. కరెక్ట్. అట్లాంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ అది. అందులో ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్, భక్త చూడరా ఈ తింగరది ఏం మాట్లాడుతుందని, ఈ ఆండాళ్ళత్త అంటే అసలు ఈ పేట అంతా ఏం చెప్పినా వింటారు, అట్లాంటిది ఈ తింగరది నువ్వు పో అత్త అంటుంది. చూసావా నా తమ్ముడు కూడా నా మాటకు ఓకే అంటున్నాడు, అది నా మాట అంటే తగ్గేదేలే. బాబా పరకాయ ప్రవేశం చేసేస్తారు కదా, అసలు వెంటనే కట్టనగానే ఇమీడియట్గా మనం ఇదైపోతుంది. ఎక్సలెంట్ చేశారు. వావ్. సో ఇంకా మంచి డైలాగ్స్ చెప్పించుకోవాలండి, బట్ ఇది కూడా ఏమైందో ఒకసారి చూద్దాము. యా ఓకే. సో చక్కగా బెల్లం కూడా కరిగిపోయిందండి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనం వేయించుకుని ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్. ఓకే. తర్వాత ఇంకా దించే ముందు జస్ట్ ఇంకా దించేస్తాం అన్నప్పుడు యాపిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేడైతే దీనిలో ఉండే న్యూట్రిషన్స్ అన్ని పోతాయి. కరెక్ట్. ఫ్రూట్ కాబట్టి మనం ఇంకా జస్ట్ ఆఫ్ చేసేటప్పుడు. ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు వేసేసుకుందాము మరి. సో ఏంటంటే చాలామంది పిల్లలకి, అంటే చిన్న పిల్లలకి, అంటే 1 year 2 years మధ్యలో ఉన్న వాళ్ళకి యాపిల్ కూడా
ఉడకబెట్టిస్తారు చాలా మంది అవును కదా. అవును సో ఇదైతే కొంచెం బాయిల్ అవుతుంది యాక్చువల్గా, అవుతుంది. వేడి ఆ మీద ఉంది వేడికి కాబట్టి కొంత ఇదైపోతుంది. పర్ఫెక్ట్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ రెసిపీ అంతేనా. అవును. సో మరి సర్వ్ చేసుకుందామా. ఆ, సో చక్కగా ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసేసుకోవచ్చు. సో రెడీ అయిపోయినట్టేనా వాహిని గారు. రాగి యాపిల్ పోరిజ్ రెడీ లాస్యా, ఓకే టేస్ట్ చేయండి. ఎస్. సో టేస్ట్ చేసే ముందు ఎలా చేసుకోవాలి అంటే ప్రేక్షకులకు ఒకసారి చెప్పేసిద్దాం, ఓకేనా. ఓకే. సో టేస్టీ రాగి యాపిల్ పోరిజ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రాగి యాపిల్ పోరిజ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పుచ్చగింజలు 1 కప్పు, యాపిల్ 1, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు. రాగి యాపిల్ పోరిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన రాగులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదం, జీడిపప్పు, పుచ్చగింజలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిక్సీ పట్టుకున్న రాగి మిశ్రమం, నెయ్యి, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో బెల్లం పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత యాపిల్ తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి యాపిల్ పోరిజ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా. ఓకే. ఓకే. చాలా టేస్టీగా ఉంది. సో డ్రై ఫ్రూట్స్ కావచ్చు అండ్ అలాగే మనం రాగి, యాపిల్, మొత్తం పెసరపప్పు వండర్ఫుల్ ఉంది. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. సో మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి తెలుసు కాబట్టి హ్యాపీగా తీసుకొని ఉంటారు. బట్ ఇదైతే చాలా హెల్తీ రెసిపీ. సో మా పల్లవి చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని. సో చాలా బాగుంది. ఆ రాగి ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం అండ్ అలాగే పెసరపప్పు ఫ్లేవర్ కూడా ఇష్టం. సో 2 ఫ్లేవరబుల్గా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. దాంతో పాటు న్యూట్రిషన్ వైజ్గా చూసుకుంటే ఫుడ్ గ్రూప్స్ మనం ఎక్కువగా మీట్ అయ్యాం. లైక్ ఫ్రూట్స్ నుంచి అండ్ అలాగే పల్సెస్ నుంచి పెసరపప్పు, సీరియల్స్ నుంచి రాగి. సో ఇలా 2 కన్నా ఎక్కువగా మనం ఫుడ్ గ్రూప్స్ కనుక ఇంక్లూడ్ చేస్తే అది చాలా హెల్తీ ఫుడ్. అండ్ ఆ తర్వాత ఎవరైతే డైట్లో ఉంటారో మ్యాక్సిమం డెఫిషియన్సీస్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. మీరు చాలా చక్కగా ప్లాన్ చేశారు. చిల్డ్రన్స్ డే అండ్ యానివర్సరీ అప్పుడు మంచి హెల్తీ న్యూట్రిషనల్ రెసిపీ అనమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ వాహిని గారు. సో మీకు కొంచెం కాంపిటీషన్ తను కూడా ఒక రెసిపీతో వచ్చేసింది. అవునా? ఓకే. సో ఏంటి రెసిపీ? సో తను ఎలాగో వెజ్లో ఒక మంచి స్వీట్ చూపించింది. స్వీట్తో పాటు మనకు హాట్ కూడా చాలా ఇంపార్టెంట్ మన స్పెషల్ డేస్ రోజు. సో ఇవాళ రెసిపీ వచ్చేసి పాలక్ చికెన్. ఓకే. సో నాన్ వెజ్ అంటే స్వీట్ కాబట్టి ఓకే, 2 ఈక్వల్ అంతే అంతే కదా. స్వీటే అండ్ నాన్ వెజ్ చూద్దాం. పాలకూరతో చేస్తున్నావు. సో అది కూడా ఒక అమేజింగ్ కాంబినేషన్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా చికెన్ ఇప్పుడు చూసారు ఎంత తెలుగుగా ఉడికించి తీసుకొచ్చేసారు కదా. బ్రెయినీ. మనం అన్ని నానబెట్టాం కదా. బట్ స్టిల్ మనం ఈజీగానే అది పోరిజ్ అయిపోయింది. సో చికెన్ తీసుకొచ్చా, పాలకూర అండ్ ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్. చాలా సింపుల్ రెసిపీ బట్ కాంబినేషన్ డిఫరెంట్. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. దానికి మనం ఆల్ గ్రీన్స్ యాడ్ చేసేస్తున్నాం. ఓకే. సో వంట చేస్తూ ఉంటారా వాహిని గారు? మీరు చేస్తూ ఉంటారు. షూటింగ్స్లో బిజీ బట్ స్టిల్ వంట వండుతారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు. ఓకే. సో ఫస్ట్ మనం పాలకూర ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర, ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తాం. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేస్తాం.
వెరీ లైట్గా అనమాట వాటర్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకో. ముందుగా కొంచెం ఆయిల్ వేసేద్దాము. స్పైసెస్ వేసేద్దాము. ఓకే. అలాగే జీడిపప్పు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ టమాటోస్. ముందుగా కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఓకే. కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా. స్పైసెస్ కూడా బాగా వేగిపోయాయి. నెక్స్ట్ ఇంకా మనం పేస్ట్ వేసేసి కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. ఓకే. ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసేసాము. సో అది కొంచెం బాయిల్ అయ్యాక మనము చికెన్ కూడా వేసేద్దాం అందులోనే. ఓకే. సో ఇది కొంచెం ఉడకబెట్టుకుందాం. చక్కగా ఆ పచ్చిదనం అంతా పోలు కట్టి కాసేపు కుక్ చేద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింటుంది. ఒకసారి చూద్దామా మరి? యా, చూసేద్దాం. సో చక్కగా ఆ పచ్చిదనం కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం వేస్తాం? ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. ఓకే. సో చూద్దామా మరి మన చికెన్? యా, చూసేద్దాం. యా, సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ కూడా చేసేద్దాం. సో రెడీ అయిపోయినట్టు మరి పాలక్ చికెన్. యా లాస్యా, పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్టీ పాలక్ చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. పాలక్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పాలకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో గరం మసాలా, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ చికెన్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే. సో ఎలాగో తను చికెన్ తింది కాబట్టి మనమే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే. చికెన్ అంటే చికెన్ స్పైసీనెస్ కానీ ఆ గ్రేవీ ఏదైతే ఉందో ఎక్సలెంట్గా ఉంది. చికెన్ ఇంక్లూడ్ అయింది, బట్ దాని ప్లేస్లో మీరు టోఫు పన్నీర్ ఇవి యాడ్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మనం పేస్ట్ చేసుకున్నాం. అవును. ఆ పేస్ట్ మాత్రం వండర్ఫుల్ ఫ్లేవర్ అరోమా ఇస్తుంది. అండ్ టేస్ట్ వైజ్ అయితే హోల్ స్పైసెస్ వేసుకున్నాము, పర్ఫెక్ట్గా జెల్లప్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీరు కూడా నన్ను ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా ఇంతటి సెలబ్రేషన్లో కేక్ లేకపోతే ఎలాగా? స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు, మన ఫేవరెట్ గెస్ట్. సో కేక్ కటింగ్ చేసి మనం యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఓకే, కేక్ కూడా వచ్చేసింది. మరి కేక్ కట్ చేసేద్దాము. ఓకే. ఎస్, రండి తీసుకోండి మీరే. ముగ్గురం పట్టుకుందాం. ఎస్. హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ అభిరుచి. ఓకే, సో ఫస్ట్ మీకు తినిపిస్తాను. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. పర్లేదు, యానివర్సరీ కాబట్టి కొద్దిగా ఎక్కువే తినొచ్చు మనం. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా పల్లవికి కూడా హ్యాపీ యానివర్సరీ పల్లవి. చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ యానివర్సరీ.